ప్రజాప్రభుత్వ రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం నడుస్తోంది. దార్శనిక నేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషితో ఏపీకి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. గత 22 నెలల కాలంలో రాష్ట్రానికి 800 ప్రాజెక్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక సంస్థ వచ్చింది. అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ రాష్ట్రంలో తన ఉత్పత్తి సంస్థను ప్రారంభించబోతోంది. రేపు శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయబోతున్నారు. దేశంలో క్యారియర్ సంస్థ కార్యకలాపాలు 5 దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నాయి. 2028 నాటికి 3 దశల్లో సుమారు 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 3000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్ష పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఏపీ శ్రీ సిటీకి మరో ప్రతిష్టాత్మకమైన సంస్థ క్వారియర్ రేపు ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరబోతున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులకు స్వర్ణయుగంగా కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే నారా లోకేష్ కృషితోటి ఏపీకి పరిశ్రమలు క్యూ కొడతా ఉన్నాయి. గత 22 నెలల కాలంలో రాష్ట్రానికి 800 ప్రాజెక్టులు అయితే రావటం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తా ఉంది. అమెరికాకు చెందినటువంటి దిగ్గజ సంస్థ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ రాష్ట్రంలో తన ఉత్పత్తి సంస్థను ప్రారంభించబోతా ఉంది. రేపు శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. దేశంలో క్యారియర్ సంస్థ కార్యకలాపాలు 5 దశాబ్దాలకు పైగా కొనసాగుతా ఉన్నాయి. హర్యానాలోని గురుగ్రామ్ లో తయారీ యూనిట్, అలాగే హైదరాబాద్ లో కూడా గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సంస్థ ఈ క్యారియర్ సంస్థ కలిగి ఉంది. రేపు తిరుపతి జిల్లా సత్యవేడ నియోజకవర్గంలోని శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన నూతన తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతా ఉంది. 2028 నాటికి 3 దశల్లో సుమారుగా 1000 కోట్ల పెట్టుబడితోటి ఈ సంస్థ ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్ ద్వారా దాదాపుగా 3000 మందికి ఉపాధి అవకాశాలు లభించబోతా ఉన్నాయి. దేశంలో దీర్ఘకాలిక అభివృద్ధిలో భాగంగా క్యారియర్ సంస్థ శ్రీ సిటీలో అత్యాధునిక స్మార్ట్ తయారీ యూనిట్ ను ప్రారంభించబోతా ఉంది. ఈ ప్లాంట్ హెచ్విఎసి సంబంధిత ఉత్పత్తులు పెరుగుతున్నటువంటి డిమాండ్ ను తీర్చడమే కాకుండా కార్యకలాపాల సామర్థ్యాన్ని అలాగే విస్తృతిని పెంచబోతా ఉంది. ఈ యూనిట్ అత్యాధునిక మౌలిక వసతులు, ఆధునిక ప్లాంట్ మెషనరీతో ఏర్పాటు కాబోతోంది. తద్వారా భవిష్యత్తుకు ఉపాధి అవకాశాలతో పాటు తయారీ సామర్థ్యాలు, సాంకేతిక సమన్వయం వీటన్నిటికి కూడా ఒక మంచి వాతావరణం కలిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.